వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. పోలీస్ కస్టడీలో ప్రస్తుతం రవి ఉన్నాడు. కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా రాబడుతూ ఉన్నారు ఈ కస్టడీలో పోలీసులు. అయితే సోషల్ మీడియాలో రవికి సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది. ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే థియేటర్లకి ప్రజలు వెళ్ళి చూసి అంత ఖర్చు పెట్టి చూడలేని వాళ్ళకి ఒక దేవుళ్ళగా కనిపిస్తూ ఉన్నాడు రవి. రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అతన్ని విడుదల చేయాలంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ పైరసీ కింగ్ని సపోర్ట్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదని కొంతమంది చెప్తున్నారు. ప్రజలే ఎక్కువ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కరెక్టే అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు. భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రవి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మాటలు వస్తూ ఉన్నాయి. సో అసలు ఎవరిది కరెక్టు, అతని మీద నమోదు చేసినటువంటి కేసు కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, రవి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి మనం మాట్లాడదాం. మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ జరీనా పర్వీన్ గారు. జరీనా గారు నమస్తే మేడం. నమస్తే అండి. జరీనా గారు, ఐబొమ్మ రవి కేసు మీరు చూసే ఉంటారు. వేల కోట్ల రూపాయలు నష్టం కలిగించాడు ఇండస్ట్రీకి అని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేశారు. అతని కోసం వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఆయన మీద బిఎన్ఎస్ యాక్ట్ కింద, అలాగే ఐటీ చట్టం కింద కొన్ని చాలా సీరియస్ సెక్షన్స్ కూడా పెట్టి ఇప్పుడు కస్టడీలో విచారిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం, సామాన్యులు మాత్రం రవి మంచోడు, ఇండస్ట్రీనే దోచుకుంటోంది, కానీ రవి లాంటి వాళ్ళు మాకు మేలు చేస్తాను అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ కేసుని ఎట్లా చూస్తారు? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు మేడం? సార్, చెప్పాలంటే ప్రజలకి ఈజీ వే కావాలి. సో దానికోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా అది చూస్తే ఒక క్రైమ్ లాగే. ఇది మంచి చెడు అన్నది పక్కన పెడితే సొసైటీకి ఎఫెక్ట్ అవుతా ఉంది. సో ఇది సొసైటీకి ఎఫెక్ట్ అవుతా ఉంది కాబట్టి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. అయితే ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా మేడం, బిఎన్ఎస్ యాక్ట్ కింద పెట్టారు, తర్వాత ఐటీ చట్టం కింద పెట్టారు. ఈ సెక్షన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. ఇంకొన్ని యాడ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కరీబియన్ దీవుల్లో సిటిజన్షిప్ తీసుకున్నాడంట. సో ఫారెన్ యాక్ట్ కింద కూడా కొన్ని సెక్షన్స్ పెట్టారు. ఆయనకి బెయిల్ వచ్చే సెక్షన్స్ అనేవి, ఆ సెక్షన్స్ని మీరు చూసారా? సార్, ఇది బెయిల్ రావడం అన్నది పక్కన పెడితే ఇది క్యారిబియన్ కంట్రీస్ ఒక 5 ఉన్నాయి సార్. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఆ కంట్రీ డెవలప్మెంట్ కోసం. సో వాళ్ళకి ఎలాంటి వాళ్ళని చూడరు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. సో ఆయన అది తీసుకెళ్లి ఆ సిటిజన్షిప్ ప్రకారంగా ఆయన బిజినెస్ కొనసాగిస్తున్నాడు. ఇక్కడ బిఎన్ఎస్ కిందకు వస్తే 317 సెక్షన్ ప్రకారం ఆయనకి పడుతుంది. కానీ అది హ్యాకింగ్ కింద వస్తుంది కాబట్టి ఒక 3 years పెట్టి ఫైన్ వేసి తీసేస్తారు. అదే సైబర్ క్రైమ్ కిందకు వస్తే సెక్షన్ 66A కింద, సెక్షన్ 67A బి సబ్ క్లాస్ లో వస్తే అది కూడా ఫైన్ ఒక 2 years ఇంప్రిజన్మెంట్ ద్వారా వదిలేశారు. కానీ నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ ఇవాళ దీనికి లీనియన్స్ ఇస్తే రేపు ఇంకొకటి జరుగుతుంది. ఇది 19 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడే 2025కి వెలుగులోకి వచ్చింది. సో ఇది తీసుకురావడానికి 7 years పట్టింది. కాబట్టి పనిష్మెంట్, ఫైన్ కాకుండా ఇంకో సెక్షన్ ఉంది సార్. కానీ అది చాలా క్రిటికల్ సెక్షన్. అదేంటంటే ఇది ఇప్పుడు ఈ సెక్షన్స్ వచ్చేసి హ్యాకింగ్ కింద వేస్తున్నారు. జస్ట్ హ్యాకింగ్ కింద వేస్తున్నారు. మీకు హ్యాకింగ్ కింద వేస్తే ఓన్లీ పనిష్మెంట్ ప్లస్ ఫైన్ వస్తుంది. సో మీకు సివియర్ పనిష్మెంట్ అనేది రాదు, రియలైజేషన్ అనేది రాదు. మీకు సివియర్ పనిష్మెంట్ ఇస్తే తప్ప నెక్స్ట్ టైం ఇది మూవ్ ఆన్ అవ్వదు. కాబట్టి సివియర్ పనిష్మెంట్ సైబర్ టెర్రరిజం కిందకు వస్తుంది. ఇది ఎందుకు కన్సిడర్ చేయాలంటే క్రైమ్స్ అనేవి ఒకటి ఇండివిజువల్ మీద జరగలేదు, ప్రాపర్టీ మీద జరగలేదు, సొసైటీ పైన జరిగింది సార్. సొసైటీ అంటే అందరికీ అప్లికబుల్ అవుతుంది, ఒకరు ఇద్దరు కాదు. సొసైటీ అంటే బల్క్ అన్నమాట, అందరికీ. సో ఇది పబ్లిక్ అవేర్నెస్ లేకుండా తనని ఎవరికి నాలెడ్జ్ లేదో వాళ్ళు వద్దు అంటున్నారు. కానీ బాగా ఐడియా గ్రాస్పింగ్ ఉండే వాళ్ళు మాత్రం ఇతనికి పడాలి శిక్ష అంటున్నారు. సో నేనైతే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాను సార్. అంటే మేడం, సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, చాలామంది ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే థియేటర్స్లో
విపరీతంగా రేట్లు పెంచేశారు. ఒక ఫ్యామిలీ సంతోషంగా సినిమాకి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసి వచ్చే పరిస్థితులు లేవు. టికెట్ రూ. 150 ఉంటే మిగతా ఖర్చులన్నీ పాప్కార్న్ దగ్గర నుంచి, కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి, అక్కడ ఇతర సౌకర్యాల దగ్గర నుంచి అన్నీ కూడా 500, 700 ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 3-4 వేల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఒక సినిమా చూడలేని పరిస్థితి ఉంది. దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా డబ్బులు పెట్టి వెళ్ళేవాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు దీన్ని భరించలేకపోతున్నారు. కానీ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ద్వారా ఫ్రీగా చూపిస్తా ఉన్నాడు మాకు అని చెప్పి అతనికి సపోర్ట్ పెరుగుతోంది. ఒకటి, అతన్ని శిక్షించే ముందు ఈ రేట్లను తగ్గించండి, థియేటర్లో ఉన్నటువంటి పరిస్థితులను కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు చెప్తున్న దాంట్లో నిజం లేదనుకుంటున్నారా? నిజాయితీగా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపించట్లేదా మీకు? ప్రజలు చెప్తున్నది కరెక్టే సార్. రేట్లు తగ్గించాలి. అది ఒక వేరే సమస్యగా వచ్చేస్తుంది మళ్ళీ. ఇంకొకటి, మీరు రేట్ల విషయానికొస్తే ఇక్కడ మాత్రం వీళ్ళు ఫ్రీగా చూడట్లేదు. ఇంటర్నెట్ కోసం పెడుతున్నారు. మినిమమ్ డేటా కావాలంటే 200-600 పెట్టాలి. ఇది మాత్రం వాళ్ళు పెట్టట్లేదా ఒక 600 కోసం డేటాకి? చెప్పండి. పైగా థియేటర్స్‌లో ఒకరు, ఇద్దరు వెళ్ళాలి, ఫ్యామిలీ వెళ్ళాలంటే కష్టమే. ఓకే. సరే ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ జరిగేది లీగల్ కాదు గదా! లీగల్ వైస్. సో, లీగల్లీ కరెక్ట్ కానప్పుడు మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కదా! రేట్స్ అనేవి వాళ్ళు చూసుకుంటారు సార్. ఇది ఇల్లీగల్‌గా జరుగుతున్న క్రైమ్ ఒకటి. క్రైమ్ కిందకే వస్తుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్యాకింగ్ అనేది. ఈరోజు ఇది కావచ్చు, ఇంకోటి హ్యాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఫ్రాడ్ జరిగేది మొత్తం సొసైటీ డిస్టర్బ్ అవుతా ఉంది. సో, దానికోసము ఇల్లీగల్ అవేర్‌నెస్ క్రియేట్ కాకూడదు అంటే ఒకటి యాక్షన్ ఉండాలి. టికెట్స్ అనేవి ఇంకా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కూడా ఒక మేనేజబుల్ అమౌంట్స్ పెడితే ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారని నా ఒపీనియన్. ఓకే. ఇప్పుడు ఈ సెక్షన్స్‌లో బెయిల్ వచ్చే సెక్షన్సే ఉన్నాయంటారా? ఈజీగా బెయిల్ సంపాదించొచ్చా? చాలామంది మిగతా అడ్వకేట్లతో కూడా నేను మాట్లాడున్నాను. అసలు ఇది కేసే కాదు, ఈజీగా బెయిల్ వస్తుంది, అసలు ఈ కేసు చెల్లదు కూడా అని చెప్పి మాట్లాడే అడ్వకేట్స్ కూడా ఉన్నారు. మీరేం చెప్తారు? అవును సార్. అవును సార్. ఎందుకంటే మన కంట్రీలో ఇంకా సైబర్ లాస్ డెవలపింగ్ కండిషన్‌లోనే ఉన్నాయి సార్. ఫుల్లీ డెవలప్డ్ లేదు సార్. సో, ఇది కన్సిడర్ చేస్తూ కాన్స్టిట్యూషన్ కింద బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సంహిత సమితి కింద చూసి సైబర్ లాస్‌లోకొస్తే జస్ట్ ఇక్కడ మీకు ఫైన్ ప్లస్ మీకు ఒక 3 ఇయర్స్ మినిమమ్ బేసిక్ ఇంప్రిజన్‌మెంట్ ఉంటుంది. తర్వాత బెయిల్స్ కూడా ఇది ఒక మాటే కాదు అన్న లెక్కలో తీసేసుకోవచ్చు. ఎందుకంటే ముందు పనిష్మెంట్ దొరుకుతుందో దొరకదో ఫస్ట్ వాళ్ళు ఏ ఐడియా లేకుండా చేసేవాళ్ళు క్రైమ్స్ అనేవి. ఇప్పుడు ఒక ప్లానింగ్‌గా, పద్ధతిగా ఎలా తప్పించుకోవాలని తెలుసుకొని మరీ క్రైమ్స్ చేస్తున్నారు సార్ ఇక్కడ. అది ప్రాబ్లమ్. ఇంకోటేమంటే మనకిక్కడ ఛాన్సెస్ ఎస్కేపింగ్ ఎలా అవ్వచ్చు అని ముందు పనిష్మెంట్స్ తెలుసుకొని, ఆ తర్వాత మీకు ఫర్దర్‌గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళు క్రైమ్స్ చేస్తున్నారు సార్. సో, బెయిల్స్ రవి దొరకచ్చు. ఏంటి అదే ఎలా చెప్తున్నాను సార్. తప్పించుకోవాలనుకుని ఈ కేసులో రవి ఎలా తప్పించుకోవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాడంటారు? అట్లా ఏమైనా కనిపిస్తుందా ఈ కేసులో? సార్ చూడండి సార్, ఒకటి తను ఇండియాలో బిజినెస్ చేయలేదు. క్యారిబియన్ ఐలాండ్స్‌కెళ్ళాడు. ఆ ఐలాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేస్తే మీకు సిటిజన్‌షిప్ ఇచ్చేస్తారు ఆబ్వియస్‌లీ. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కంట్రీ డెవలప్‌మెంట్. సో, మీకు ఫ్రీ సిటిజన్‌షిప్, ఫ్రీ వీసా ఇది ట్రావెల్స్ ఇది ఇవ్వచ్చు వాళ్ళు. ఆయన ఒక కంట్రీలో ఉండలేదు. యూరప్ అనేసి, యూకే అనేసి చాలా దగ్గర తిరిగి, ఒక్క దగ్గర అనేసి యూజ్ చేయలేదు సార్ నెట్‌వర్క్. సో, మీరు ఎక్కడని షిప్ ఎన్ని మాత్రం నెట్‌వర్క్స్ కరేబియన్ కలుపుకొని ఐలాండ్స్‌లోనే తీసుకున్నాడు కదా! సిటిజన్‌షిప్ ఒక దేశంలోనే ఉందిగా? అది ఐలాండ్స్ అనేవి ఒక్కటి కాదు సార్. 5-6 కంప్లీట్‌గా కాంపాక్ట్ అయ్యి ఒక ఐలాండ్ సార్ అది. 5 కంట్రీస్ యాంటిగ్వా, బార్బుడా, సెయింట్ క్విస్ ఇలాంటివి అన్నీ కలిసి తీసుకున్నారు సార్. అలాంటి దేశాల్లో ఏంటంటే మీకు ఇన్వెస్ట్ చేస్తే సిటిజన్‌షిప్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు సిటిజన్‌షిప్ తీసుకుంటే వాళ్ళు ఎలాంటి వర్క్ అయినా చేసుకోవచ్చు. సో, మనము ఇది తను ఏంటంటే అన్నీ ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు తననేసే కాదు, ఎవరైనా సరే ఒక క్రైమ్ చేయాలంటే పనిష్మెంట్ ఏంటి? ఎలా తప్పించుకోనని ఒక ప్లానింగ్ ఎక్స్ ఎగ్జిక్యూట్ చేసుకొని తర్వాత క్రైమ్ చేస్తున్నారు. సో, ఇతను చెప్పాలంటే మనకంటే ఎక్కువగా అన్ని ఐడియాస్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు సార్.
మనం జరిగిన తర్వాత ఏ సెక్షన్ కింద పనిష్ చేయాలి అని చూసుకుంటున్నాము, కానీ అతను చేసే ముందే ఏ సెక్షన్ కింద నాకు శిక్ష పడుతుంది, ఆ తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేసుకున్న వ్యక్తి. ఈజీగా టోటల్ గా ఎస్కేప్ అయిపోతాడు అనుకుంటున్నారా? ఈజీగా బయటకు వచ్చేస్తాడు అనుకుంటున్నారా? సార్ ఒక్కటి సార్, ఎస్కేప్ అవ్వాలి అంటే సపోర్ట్ ఉన్నప్పుడు ఎస్కేప్ అవ్వచ్చు. లేదు పనిష్ చేయాలి, సొసైటీ డెవలప్మెంట్ కావాలి, సొసైటీ అవేర్నెస్ కావాలి, ఇలాంటి ఫ్రాడ్స్ మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. అదే చెప్తున్నాను కదా సార్, సైబర్ క్రైమ్ కింద 66 సెక్షన్, బిఎన్ఎస్ కింద 317 సెక్షన్ కింద తనకి జస్ట్ పనిష్మెంట్ ఇచ్చి వదిలేయచ్చు. లేదు అదే హ్యాకింగ్ టెర్రరిజం కింద తీసుకుంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. ముందా హ్యాకింగ్కి? అవును సార్, అవును సార్. ఓకే. జస్ట్ హ్యాకింగ్ కోసం వరకే అనుకుంటే, లైట్ తీసుకుంటే మీకు 66, 67 ఏఎఫ్ బి కింద మీకు జస్ట్ ఫైన్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి వదిలేయచ్చు సార్. అదే హ్యాకింగ్ టెర్రరిజం అని తీసుకుంటే దాని కింద కన్సిడర్ చేస్తే మీకు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు సైబర్ లా కింద. ఇది హ్యాకింగ్ టెర్రరిజం పాయింట్ కిందకు వస్తుందా రాదా? వస్తుంది సార్, ఎందుకంటే ఇది సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇది ఛాలెంజింగ్ గా తను క్వశ్చన్ విసిరి మరీ క్రైమ్ చేస్తున్నారు ప్రజలే సార్. అంతిమంగా, సొసైటీ అంటే ప్రజలే, మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు రవి చేసింది. ప్రజలు అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అవేర్నెస్ లేని వాళ్ళు, వాళ్ళకి ఈజీ మెథడ్ కావాలన్న వాళ్ళు అన్అవేర్నెస్ గా వాళ్ళు అన్హెల్తీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఓకే. కానీ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎవరు తీసుకోరు సార్. ఓకే. ఇంకొకటి మేడం, రవికి సార్ చెప్పండి. నోటీసులు ఇవ్వలేదు, ఆన్ ది స్పాట్ ఆయన కనిపించిన తర్వాత అరెస్ట్ చేసేసి తీసుకెళ్లారు, ఇది చట్ట విరుద్ధం అని చెప్తా ఉన్నారు, నిజమేనా? సార్ చట్ట విరుద్ధమే, కానీ అతనికి చెప్తే అతను మన కోసం వెయిట్ చేసి దొరుకుతాడా? ఉమ్. గంటకు కంట్రీ తిరిగేవాడు, వారానికి ఒక కంట్రీ తిరిగేవాడు మనం నోటీస్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తాడా? ఏ అడ్రస్ లో మీరు నోటీస్ ఇస్తారు? ఏ అడ్రస్ లో నోటీస్ ఇస్తారు? తను ఏ కంట్రీలో ఉన్నాడని నోటీస్ ఇస్తారు చెప్పండి? ఫలానా టైంకి ఫలానా అడ్రస్ లో తను రిసీవ్ చేసుకుంటాడు నోటీస్ అన్న గ్యారెంటీ ఏంటి? సో కాబట్టి ఇలా ఆల్ ఆఫ్ అ సడన్ రైడ్ చేసి తన్ని అరెస్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఈ రవి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? పోలీసులు చేస్తున్న విచారణ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ సెక్షన్స్ అన్నీ కావచ్చు, ఎక్కువ రోజులు జైల్లో ఉండే అవకాశమే కనిపిస్తుందంటారా ఈ పరిణామాలు చూస్తుంటే? సార్ పెట్టాలంటే పెట్టచ్చు, లేదు రిలీవ్ చేయాలనుకుంటే తను బయటికి రావచ్చు, అంతే సార్. ఓకే. చూద్దాం మేడం, పోలీసులు రెండో రోజు అయితే కస్టడీలో విచారణ కొనసాగుతుంది. అతను ఎక్కడెక్కడ ఓకే. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ సంపాదించాడు, కరీబియన్ దీవుల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, మొత్తం అతను ఏ సాఫ్ట్వేర్ వాడాడు, ఇవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. మొత్తం విచారణ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జరీనా గారు. థ్యాంక్ యూ అండి.